ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఒక పర్వదినమే. ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగానే వచ్చేటువంటి శుక్రవారం నాడున ఈ యొక్క వరలక్ష్మి వ్రతము అనేది ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. భక్తితో వేడుకుంటే వరాలు ఇచ్చేటువంటి ఆ యొక్క తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతం ఆచరించడానికి ఈ విధమైనటువంటి నిష్టలు నియమాలు ఎటువంటివి కూడా అవసరము అనేది ఉండదు. నిశ్చలమైనటువంటి భక్తి ఏకాగ్రత చిత్తము ఉంటే చాలండి. ఈ యొక్క వరలక్ష్మి వ్రతము మంగళకరమైనది. ఈ యొక్క వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి కలిగి ఐశ్వర్యము అనేది సిద్ధిస్తుంది. స్త్రీలు దీర్ఘకాలము కూడా సుమంగళిగా ఉండేందుకు ఈ యొక్క వ్రతము ఆచరించడము తప్పనిసరి అని, లక్ష్మీదేవి సంపదలను సంపాదించాలి అంటే కేవలము ధనం మాత్రమే కాదు అని, జ్ఞాన సంపద మొదలైనటువంటివి ఎన్నో ఉంటాయని, వరము అంటే శ్రేష్టమైనటువంటిది అనే అటువంటి అర్థము అనేది కూడా ఉంటుంది. ఈ యొక్క శ్రావణ మాసము శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఈ యొక్క శుక్రవారము హిందూ ఆచారము. వరలక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క భార్య. హిందూ మతం ప్రకారం ఈ యొక్క పండుగ ఎంతో విశిష్టమైనది. వరాలు ఇచ్చేటువంటి దేవతగా ఈ యొక్క వరలక్ష్మీదేవిని ప్రతి ఒక్కరూ కూడా కొలుస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ యొక్క పండుగను ముఖ్యంగా వివాహమైనటువంటి మహిళలు ఖచ్చితంగా నిర్వర్తించుకుంటూ ఉంటారు. ఈ యొక్క దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలతో సమానము అనేటువంటి నమ్మకంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా పాలు పంచుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున ఆడవారు వ్రతం చేసుకునేటప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగళి యోగము అనేది సిద్ధిస్తుంది. అలాగే భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆడవారు ఆచరించేటువంటి వ్రతాలలో వరలక్ష్మి వ్రతము కూడా చాలా విశేషమైనది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతము ఆచరిస్తే కుటుంబానికి మేలు అనేది జరుగుతుంది అని పండితులు తెలియపరుస్తున్నారు. ఆడవారు ఏ పూజ చేసినా కూడా, ఏ వ్రతం చేసినా కూడా అది తన యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఆశతోనే చేస్తూ ఉంటారు కదండి. ఆడవారు భర్త పిల్లలే ప్రపంచము. ఎంత కఠినమైనటువంటి వ్రతాలను అయినా సరే చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క వరలక్ష్మి వ్రతము రోజున చేసేటువంటి ఆడవారు మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రంగు చీరను కట్టుకొని వ్రతాన్ని ఆచరిస్తే లక్ష్మీదేవి మీ యొక్క కోరికలను అన్నిటినీ కూడా నెరవేరుస్తుంది. ఈ వరలక్ష్మీదేవి అనుగ్రహము అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది. వరలక్ష్మి వ్రతము రోజున ఆడవారు ఏ రంగు చీరను ధరించాలి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి అంతకన్నా ఈ వీడియో నచ్చితే మీకు ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే కనుక ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలో తెలుసుకునే ముందు వినడంతోనే సకల కార్యాలను సిద్ధింప చేసేటువంటి వరలక్ష్మి వ్రత కథను మనం తెలుసుకుందాం. ఒకసారి సూత మహాముని సునుకుడు మొదలైనటువంటి మహర్షులను చూసి ఇలా అన్నాడు. ఓ మునీశ్వర, స్త్రీలను సర్వభాగ్యాలను కలుగుటటువంటి ఒక రథము అనేది మొదటి పూర్వము కూడా శివుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు అట. దాన్ని చెప్తాను వినండి ఇలా అనేసి చెప్తూ సాగాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన యొక్క సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, ఈ లోకంలో స్త్రీలు ఏ వ్రతము చేస్తే సర్వ సౌభాగ్యాలను పుత్రులను కలిగించేటువంటి సుఖ సంతోషాలతో ఉంటారు, అటువంటి వ్రతము ఏదో సెలవు ఇవ్వండి అని అడుగుతుంది. దానికి ఆ యొక్క పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పవిత్రాది సంపదలను ఇచ్చేటువంటి వ్రతము ఒకటి ఉంది. దాని పేరే వరలక్ష్మి వ్రతము. ఆ యొక్క వ్రతమును ఈ యొక్క శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి ఒక శుక్రవారం రోజున చేయవలను అని చెప్పాడు. అప్పుడు పార్వతీ, నాదా, ఈ యొక్క వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి, ఈ విధమైనటువంటి నియమాలను పాటించాలి, దీన్ని ఎవరైనా సరే ఇంతకు ముందు చేశారా, ఆ యొక్క వివరములు అన్నీ కూడా చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మి వ్రతం యొక్క విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మగధీరసమున అనేటువంటి ఒక పట్టణము ఉండేది. ఆ యొక్క పట్టణము నిండా కూడా బంగారు పతకములు, బంగారు గోడలు కలవంటి ఒక ఇల్లు అనేది ఉండేది. అందులో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పదియే ప్రత్యక్ష దైవము అని భావించి తెల్లవారజామునే నిద్రలేచి స్నానము అనేది చేసి ప్రతి దేవుణ్ణి కూడా పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలను అవసరమైనటువంటి అనేక సేవలు చేసి ఇంటి పనులు అన్నిటినీ కూడా ఓర్పుతో నేర్పుతో చేస్తూ ఉండేది. అందరితో కూడా
ఎంత మితంగా మాట్లాడుతూ ఉండేది. గయాలితనము అటువంటివి ఏమీ లేకుండా ఎంతో అనుకువగా ఉంటూ ఉండేది. ఆ యొక్క మహాపవిత్రతను చూసి శ్రీ మహాలక్ష్మీదేవికి ఆమె మీద ఎంతో అనుగ్రహము అనేది కలిగింది. ఒకరోజు మహాలక్ష్మీదేవి ఆ యొక్క మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై వచ్చారు. చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యొక్క నడవడిక చూసి నాకు నీ మీద ఎంతో అనుగ్రహము కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. ఈ యొక్క శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున నువ్వు నన్ను పూజించితే నీకు కోరినటువంటి వరములు అన్నిటినీ కూడా ఇస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయినటువంటి చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారాలు చేసి అనేక విధములుగా సూత్రము అనేది చేస్తూ వచ్చింది. ఆ యొక్క జగజ్జనని యొక్క కటాక్షము అనేది కలిగితే జనులు అందరూ కూడా ధన్యులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ఫలితము వల్ల ఈ యొక్క దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా లక్ష్మీదేవి ఎంతో సంతోషించుకుంటూ ఉంటుంది. ఇక చారుమతి లేచి చూడగా వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఏమైంది, తాను అంతా కూడా కలగన్నది అనేసి వెంటనే కూడా భర్తతో అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. నువ్వు తప్పకుండా ఆ యొక్క వ్రతము చేయి అనేసి వాళ్ళు చెప్పారు చారుమతికి. చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలకు కూడా విశేషము అని చెప్పింది. అంతా కూడా వీరు ఈ విధంగా విషయము అనేది ఈ యొక్క చారుమతి అందరికీ తెలియపరచగా వాళ్ళు అందరూ కూడా చారుమతితో ఎంతో ఉత్కాషంగా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో కూడా ఎదురు చూసినటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చేసింది. ఇక ఈ రోజున వరలక్ష్మి వ్రతము చేసినటువంటి రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలు అందరూ కూడా పూజకు అంతా కూడా సిద్ధము చేసుకున్నారు. పట్టు పట్టలను కట్టుకున్నారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో ఆ యొక్క ప్రదేశాన్ని అంతా కూడా అలికారు. ఒక మండపము అనేది ఏర్పాటు చేశారు. దాని మీద ఒక ఆసనము వేశారు. ఆ యొక్క ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరి చిక్కుళ్ళు, మామిడాకులు అలంకారంతో కలశము అనేది ఏర్పాటు చేశారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలు అంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. శ్లోకంతో ధ్యానం చేశారు. షోడశోపచార పూజను అంతా కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగారు. 9 సూత్రాలు కలటువంటి తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. ఆ యొక్క వరలక్ష్మీదేవికి అనేక రకాలమైనటువంటి పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టారు. ఆ తర్వాత ప్రదక్షిణం చేస్తూ అండగా ఆ యొక్క స్త్రీలు అందరికీ కూడా గల్లు గల్లుమని శబ్దము అనేది వినిపించింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైనటువంటి ఆభరణాలు అన్నీ కూడా కనిపించాయి. మొదలైనటువంటి స్త్రీలు అందరూ కూడా ఆ యొక్క వరలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలిగాయి అని ఎంతో మురిసిపోయారు. 2 ప్రదక్షిణాలు చేయగానే చేతులు దగదగలాడేటువంటి రత్నాలతో కూడినటువంటి కంకణాలు మొదలైనటువంటి ఆభరణాలు అన్నిటినీ కూడా కనిపించాయి. ఇక వాళ్ళు ఆనందము అనేది ప్రత్యేకించి చెప్పనవసరమే ఉండదు. ఇక 3వ ప్రదక్షిణము పూర్తి అయ్యేలోపు అయుక్త స్త్రీలు అందరూ కూడా సర్వభూషణ అలంకృతులు అయ్యారు. చారుమతి మొదలైనటువంటి ఆ యొక్క స్త్రీలు ఇళ్లన్నీ స్వర్ణమయంగా మార్చేశారు. వారికి కోరుకున్నటువంటివి అన్నీ కూడా ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ యొక్క స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు ఆ యొక్క స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత రాష్ట్ర ప్రకారం పూజ అనేది చేయించి బ్రాహ్మణు యొక్క తమ్ములు గంధము, పుష్పము, అక్షింతలతో పూజించి 11 కుడుములను వాయనంగా ఇచ్చేటువంటి దక్షిణ తాంబూలాన్ని ఇచ్చి నమస్కరించుకున్నారు. ఇక బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చినటువంటి గుర్రాలు, ఏనుగులు మొదలైనటువంటి వాహనాల్లో వారు తమ ఇళ్లకు బయలుదేరారు. చారుమతి యొక్క భాగ్యమును తమ యొక్క భాగ్యాలను అన్నిటినీ కూడా ముచ్చటించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇక తనంతట తానే స్వప్నంలో వచ్చి ఈ యొక్క మాటలను చారుమతి యొక్క ఎంత అదృష్టమంతురాలో అని అనుకుంటూ ఉంటారు. ఇక చారుమతికి ప్రత్యక్షమైనటువంటి విధానము తన మట్టుకే దాచుకొని తాను ఒక్కటే పూజించకుండా తమ అందరికీ కూడా చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసినటువంటి చారుమతికి ఎంతటి పుణ్యాత్మిరాలు, అలాంటి ఆమె పరిచయము కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తామంతా ఎంతో భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుండి చారుమతితో సహా వారు అందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క పూజలు అనేవి చేస్తూ పవిత్రతాభివృద్ధిని కలిగి ధన కనక వస్తు వాహనాలు అన్నిటినీ కూడా కలిగి సంతోషాలతో ఉన్నారు. ఇక ఈ విధంగా ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుగా ఈ యొక్క చారుమతి
చారుమతిలాగా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వభాగ్యాలు కలిగి శుభముగా ఉంటారు. ఈ యొక్క కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన కూడా సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి విధంగా ఉంటాయి అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సూత మహాముని సునకముకు మహమునితో చెప్పి, మనుమురాలా విన్నావు కదా, చారుమతి ఎదుటివారి గురించి కూడా ఎలా ఈ విధంగా ఆలోచించిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలి అని కోరుకుంటే అమ్మవారు ఇంకా మనకు కూడా ప్రసన్నులుగా మారేటువంటి, మీరు కోరుకున్నటువంటి మీకు అంతా కూడా మంచే చేస్తుంది అని ఈ విధంగా ముగించాడు. ఇక ఈ సంవత్సరము వరలక్ష్మి వ్రతము రోజు ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చినటువంటి చీరను కట్టుకొని అమ్మవారిని పూజించాలి. తెలుపు గోల్డ్ రంగు అంచు వచ్చినటువంటి చీర అయినా పర్వాలేదు అండి. తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. అందుకే పూజలో తెలుపు రంగు పువ్వులతో ఎక్కువగా వాడాలి అని పండితులు తెలియపరుస్తూ ఉన్నారు. తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్నటువంటి చీర అయినా పర్వాలేదు, అయితే అసలు కట్టుకోకండి. వాటిపైన డిజైన్ ఉంటేనే కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క వరలక్ష్మి వ్రతము రోజున పచ్చ రంగు చీరను అనేది కూడా కట్టుకొని పూజ చేసిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది కలుగుతుంది. ఇక ఆకుపచ్చ రంగు, నిండు పచ్చ రంగు, అలా ఏ విధంగా కూడా పచ్చ రంగులో ఏ చీర ఉన్నా కూడా ఆ యొక్క చీరను కట్టుకొని వ్రతము అనేది ఆచరించవలసి ఉంటుంది. ఒకవేళ ఈ రంగు చీరలు కూడా లేకపోతే కొన్ని తెచ్చుకోండి. ఇక అయితే వీటిని అయితే కట్టుకొని చక్కగా ఆ యొక్క వ్రతము అనేది ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. కొన్ని చీరలకు వైట్, గ్రీన్ కలరు అనేవి ఉంటాయి కదండి. అలాగే గ్రీన్ చీరపై డిజైన్ అనేది ఉంటుంది. అలా ఉన్నటువంటి చీరలను అయినా సరే కట్టుకొని పూజ అనేది చేయండి. వైట్ లేదా గ్రీన్ ఈ రెండు రంగు చీరల్లో ఏదో ఒక రంగు ఉన్నా కూడా కట్టుకొని ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఇష్టంగా ఆచరించండి. ఇక ఈ విధంగా ఆడవాళ్ళు, పిల్లలు, మగవారు అందరూ కూడా వరలక్ష్మి వ్రతము రోజున వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్సులను ధరించవలసి ఉంటుంది. ఈ రంగులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఈ రంగును లక్ష్మీదేవికి పూజిస్తే అమ్మవారి యొక్క ప్రసన్నం అనేది చెంది మీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది. ఇక మరి ఈ యొక్క వరలక్ష్మి రోజున పిల్లలు, పెద్దవారు ఈ రంగు చీరలను ధరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.